నమస్తే. నేను మీ మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావు. ఎందుకులే అనుకుంటే ముందుకెలా వెళతావు? ఎందుకులే అనుకుంటే ముందుకెలా వెళతావు? అందుకునే తపన ఉంటే చంద్రుణ్ణే చేరుతావు. ఈ కవిత అంతరార్థం తెలిసిందే కదా మనకి. చాలామంది మనను నిరాశాపూరితంగా నిరాశపరిచే విధంగా మాట్లాడుతుంటారు. ఈ ఫలానా పని చేద్దాం అనేసరికి అది అయ్యేదా చచ్చేదా, ఈ పని ఎక్కడ అవుతుంది, మన వల్ల అవుతుంది, మనకు సామర్థ్యం ఉందా, మన దగ్గర డబ్బు ఉందా, దశకం ఉందా, మన శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అంటూ నిరుత్సాహపరిచే వాళ్ళ సంఖ్య మన చుట్టూతా ఉంటుంది. ఇటువంటి వాతావరణం ఉన్న వాళ్ళను మనం ఎంత దూరంగా పెడితే అంత మంచిది. అటువంటి వాళ్ళ దగ్గర మనం ఉండడం కంటే అటువంటి వాళ్ళను వీలైతే దూరంగా పెట్టి మన చుట్టూ మనం ప్రోత్సహించే వాళ్ళను మనం దగ్గరకు పెట్టుకున్నప్పుడు మనం ఏదైనా సాధించగలం. ఎలా సాధించగలం? ఎందుకులే అనుకుంటే ముందుకెలా వెళతావు? అందుకునే తపన ఉంటే చంద్రుణ్ణే చేరుతావు. అంటే నీ లోపల తపన ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చంద్రుణ్ణే చేరడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రుడేమిటి కర్మ, మాస్ దగ్గర అంతరిక్షంలో మానవుడే మహనీయుడు అన్నట్టుగా గ్రహరాశులను అధిగమించి గగనాంతర రోదశలోకి మనిషి వెళ్ళే రోజులు వచ్చాయి. కాబట్టి మన తపన ముందుకు వెళ్ళేటటువంటి రీతిలో ఉండాలి. అప్పుడే మనం ఒక కొత్త పంథాలో పయనించడానికి అవకాశం ఉంటుంది. మనం 10 మందికి ఒక మార్గదర్శకుడిగా అవడానికి అవకాశం ఉంటుంది తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్తే.